అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం కోమలి రైల్వే ట్రాక్ సమీపంలో 2 రోజుల క్రితం సతీష్ కుమార్ అనే సీఐ హత్యకు గురయ్యారని చెప్పవచ్చు. ఏదైతే ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసి 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా నిందితులను పట్టుకోలేదని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయిన తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే నిజాయితీగా పనిచేసినటువంటి ఆఫీసర్ సతీష్ కుమార్ ఈ నేపథ్యంలో కూడా ఎవరు హత్య చేశారు అన్నది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. రైల్వే ట్రాక్ సమీపంలో కూడా విగతజీవిగా పడి ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా అతని కుటుంబానికి ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో ఆయన సోదరుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పవచ్చు. ఇక్కడ కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే రాజకీయ కోణంలో ఈ హత్య జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా అంతమొందించాలనుకున్నారన్న విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఎందుకు ఆ ట్రాక్ సమీపంలో ఇతన్ని పడేశారంటే రైలు నుంచి ఎవరన్నా తోచేశారన్న విషయాలు కూడా బయటికి రావాల్సి ఉందని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే బీసీలే వెన్నెముకలు, బీసీల పార్టీ అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. కాబట్టి అలాంటి ఒక బీసీ బిడ్డకు ఈరోజు ఒక అన్యాయం జరిగింది. ఒక బీసీ బిడ్డ ఈరోజు హత్యకు గురయ్యారు. కాబట్టి ఆ కేసును వెనువెంటనే ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం సిఐడి దర్యాప్తు అక్కడ కొనసాగుతుంది. అదే మాదిరిగా మనం చూసుకుంటే ఏదైతే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పగించిన పూర్తి స్థాయిలో ఈ కేసులో ఎవరున్నారు, ఎవరు హత్య చేశారన్న విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిస్థాయి కేసును సిబిఐకి అప్పగించాలి. అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకోవాలి పూర్తిస్థాయి. ఎందుకంటే 5 కోట్ల రూపాయలు వాళ్ళకి వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఎంతవరకు చదివితే అంతవరకు రాష్ట్ర ప్రభుత్వమే చదివించేటువంటి బాధ్యతను కూడా తీసుకోవాలి. ఎందుకంటే విధుల్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఎందుకు ఈ విధంగా హత్యకు గురయ్యాడన్న విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే పూర్తిస్థాయి రాజకీయ కోణంలోని హత్య జరిగిందని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే సంఘటన ప్రాంతానికి అక్కడ ఉన్న సిఐడి అధికారులు చేరుకోవడం, పూర్తిస్థాయిలో దర్యాప్తునంతా అక్కడ ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిస్థాయిలో ఇంకా వేగవంతం కావాలి. ఈ ఇన్వెస్టిగేషన్ వేగవంతమై పూర్తిస్థాయిలో సిబిఐకి అప్పచెప్తే కనుక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో అతని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా శాలివాహనకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘం సంబంధించినటువంటి వారందరూ కూడా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఒక నిరసన అయితే వ్యక్తం చేశారని మనం చెప్పవచ్చు. సిబిఐ ఎంక్వైరీ చేయాలా, అలాగే మన ఒక్క పిలుపు మేరకు ఈరోజు మా బంధువులు ఇలా బీసీ కులాలు అందరూ కలిసి కూడా నాకు న్యాయం చేయడానికి వచ్చింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.